బియ్యం పందికొక్కుల పాలు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా గుట్టురట్టు. పెనమలూరు కేంద్రంగా సాగుతున్న భారీ దందా. విజయవాడ వన్ టౌన్ లో రాము చక్ర, నందిగామ జగ్గైపేటలో అక్రమ అడ్డాలు. రికార్డుల్లో పేదలకు అందాల్సిన బియ్యం లబ్ధిదారుల చేతికి చేరటం లేదు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా పడగవిప్పింది. పేదల నోటికాడి కూడును పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు కొందరు అక్రమార్కులు. రేషన్ డీలర్ల 8 రూపాయలకు బియ్యాన్ని కొని 15 రూపాయలకు మాఫియా చేతులకు అప్పజెపుతున్నారు. దీనికి ప్రధాన సూత్రధారులుగా ఉయ్యూరుకి చెందిన ఒక ప్రభుత్వాధికారి రేషన్ డీలర్లను బెదిరించి, మేము చెప్పిన వాళ్లకు మాత్రమే బియ్యం ఇవ్వాలని, అలా చేయకపోతే మీపై విజిలెన్స్ దాడులు చేస్తామని డీలర్లను బెదిరించి ఈ అక్రమ దందాకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గం ఈ అక్రమ దందాకు ఏపీ సెంటర్ గా మారింది. ఇక్కడి నుంచి వందలాది టన్నుల రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. విజయవాడ వన్ టౌన్ వ్యాపారాలకే కాదు, ఇప్పుడు అక్రమ దందాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ రాము అనే వ్యక్తి కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే లేక వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూనో రాము టీం వన్ టౌన్ నుంచి రేషన్ బియ్యాన్ని రీపాలిష్ చేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తోంది. ఈ నెట్వర్క్ కేవలం విజయవాడకే పరిమితం కాలేదు. నందిగామ, జగ్గైపేట, తిరువూరు ప్రాంతాలు ఈ స్మగ్లింగ్ కు ప్రధాన అడ్డాలుగా మారాయి. సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు తరలించడంలో ఈ రూట్లు కీలకం. రాత్రికి రాత్రే పదుల సంఖ్యలో లారీలు, వ్యాన్లు ఈ అక్రమ బియ్యాన్ని మూసుకెళ్తున్నాయి. చెక్ పోస్టుల దగ్గర నిఘా ఉన్న మాఫియా మామూళ్ల మత్తులో యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి అందిస్తున్న బియ్యం పేదవాడి పల్లెల్లోకి చేరకముందే మాయమవుతోంది. నిరుపేదల ఆకలిని సొమ్ము చేసుకుంటున్న ఈ బియ్యం పందికొక్కులపై ఉక్కుపాదం మోపేది ఎప్పుడు? నిఘా నీడలో జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట వేసే నాయకుడు ఎవరు? అధికారుల మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఇది ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న. పెనమలూరు కేంద్రంగా రేషన్ దందా నడుపుతున్న డాన్ ఎవరు? అతనికి సహకరిస్తున్న ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? ఎవరెవరికి నెలవారీ ఎంతంత మామూలు ఇస్తున్నారు? పూర్తి సమాచారంతో వరుస కథనాలు చూశారుగా. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా ఎంతలా పాతుకుపోయిందో. పెనమలూరు నుంచి మొదలయ్యే ఈ నెట్వర్క్ వన్ టౌన్ రాము ద్వారా నందిగామ, జగ్గైపేట మీదుగా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదవాడి బియ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.